ఈ శుక్రవారం విడుదలకు సిద్ధమవుతున్న అర్జున్ రెడ్డి టీజర్ ట్రైలర్ చూస్తే అందులో కొంతమేర రామ్ గోపాల్ వర్మ సినిమాల స్టైల్ కనిపించింది. అందులోనూ మొన్న అర్జున్ రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా హీరో విజయ్ దేవరకొండ స్పీచ్ చూసినా అతడి మీద రామ్ గోపాల్ వర్మ ప్రభావం ఉందేమో అనిపించేలా ఉంది. బూతులు కట్ చేసినందుకు సెన్సార్ బోర్డును టార్గెట్ చేయడం దగ్గర నుండి మిగతా అతడి ప్రసంగమంతా చూస్తే అచ్చం రామ్ గోపాల్ వర్మ స్పీచ్ విన్నట్లే ఉంది. అయితే తనకు బాగా నచ్చే స్టైల్లో ఉన్న అర్జున్ రెడ్డి టీజర్ ట్రైలర్ల గురించి ఇన్నాళ్లు ఏమీ మాట్లాడని వర్మ చాలా ఆలస్యంగా వాటిపై స్పందించాడు. అర్జున్ రెడ్డి ట్రైలర్ అద్భుతంగా ఉందన్న వర్మ విజయ్ చాలా విషయాలలో తనను తలపిస్తున్నాడని, అయితే తాను చావకుండానే అతను ఎలా పుట్టాడో అర్థం కావడం లేదని తనదైన శైలిలో వ్యాఖ్యానించాడు. అలాగే అర్జున్ రెడ్డి పోస్టర్లను చించేసిన కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావును కూడా వర్మ టార్గెట్ చేశారు. విహెచ్ పోస్టర్లను చించినట్టే విజయ్ ఆయన చొక్కాను చించాలని పిలుపునిచ్చాడు. ఈ పోస్టర్లలో తప్పే ఉందో వాళ్ళ మనవళ్ళు మనవరాలను విహెచ్ అడగాలని వర్మ అన్నాడు. మీ పార్టీ ఇప్పటికే తాతయ్య అయిపోయింది. ఇప్పుడు మీ చిల్లర వేషాలు చూసి మనవళ్ళు మనవరాళ్ళు ఓటెయ్యరు. అప్పుడు ఆటోమేటిక్గా మీ పార్టీ డబల్ తాతయ్య అవుతుంది అంటూ మూడోసారి వర్మ కామెంట్ చేశారు. మొత్తానికి విహెచ్ పేరుతో అర్జున్ రెడ్డికి కావాల్సినంత ప్రమోషన్ దక్కింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.